హాయ్ అండి అందరికీ. మా ఇంట్లో శ్రీరామనవమి ఇలా జరుపుకున్నామండి. ముందుగా మా ఇంటి గుమ్మానికి నేను ఇలా సింపుల్‌గా డెకరేట్ చేసుకున్నాను. ముగ్గులు కూడా వేశాను. బట్ అంత క్లారిటీగా లేదు. ఎందుకంటే అంతకుముందు పెయింటింగ్ ఏశాను. దాని మీద ముగ్గులు వేయడం వల్ల అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. సో, ఇప్పుడైతే శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి నైవేద్యంగా గోధుమ రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా బాండీలో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్లు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే బాండీలో నెయ్యిలో 1 కప్పు గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలండి. గోధుమ రవ్వని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్‌ని పోసి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు దాని మీద మనం మూత పెట్టుకోవాలి. ఇలా మూత తీసి చూస్తే మనకి గోధుమ రవ్వ బాగా ఉడికి దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిలో 1 కప్పుకి 1 ½ కప్పు బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లంలోని ఉన్న వాటర్ అంతా పైకి తేలి గోధుమ రవ్వ బాగా ఉడుకుతుందండి. బాగా ఇలా అప్పుడే దాని మీద మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ రవ్వ బాగా ఉడికింది కదా, దానిలోనే ముందుగా వేయించుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి మనకి గోధుమ రవ్వ అనేది. అంతేనండి, గోధుమ రవ్వ రెడీ అయిపోయింది స్వీట్. సో, దేవుడికి నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాడండి. వడపప్పు, పానకం, గోధుమ రవ్వ కేసరి. సో, నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి మా దేవుడి గదిలో. సపరేట్గా పెట్టుకొని రాముల వారిని కింద మా దేవుడి గదిలో ఇలా చేసుకున్నాను పూజ, నైవేద్యాలు పెట్టి. ఒకసారి మీకు మా దేవుడి గది అంతా చూపిస్తున్నాను, నేను ఎలా పూజ చేసుకున్నాను, అసలు మా దేవుడి గది ఎలా ఉంటుంది, నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది. ఇది మా నైబర్స్ పిలిచారండి, పసుపు బొట్టుకి నన్ను పిలిచిందండి. వాళ్ళు రాముల వారి కళ్యాణం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు రాముల వారి కళ్యాణం చేస్తారండి, బాగా చేస్తారు. భోజనానికి కూడా పిలుస్తారు, ప్రతి ఇయర్ పిలుస్తారండి భోజనానికి. పసుపు బొట్లకు పిలిచింది అందరినీ. ఇక్కడ అందరికీ పసుపు బొట్లు ఇస్తున్నారు, తాంబూలము పసుపు కుంకాలు పెట్టి తాంబూలం ఇస్తున్నారు. చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు వీళ్ళు కూడా. ఇక్కడ మా అందరికీ తోరాలు కడుతున్నారండి. చూడండి, ఈవిడ గ్రీన్ శారీలో ఉన్న ఆవిడేనండి. వీళ్ళే కళ్యాణం చేసుకుంటారండి. ఎవ్రీ ఇయర్ కళ్యాణం చేస్తారు, అందరినీ భోజనానికి పిలుస్తారు. ఇప్పుడైతే మా వాడిని నేను శిల్పారామం తీసుకెళ్తున్నామండి. వాడికి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇద్దామని అలా అవుటింగ్కి బయటికి సరదాగా తీసుకెళ్తున్నాను. కారులో వెళ్తుండగానే వాడు పడుకుని పోయాడండి. ఇప్పుడైతే మేము శిల్పారామం వచ్చాము. ఇది శిల్పారామం ఉందండి. దీన్ని మినీ శిల్పారామం అంటారండి. ఎందుకంటే హైటెక్ సిటీలో ఉన్నంత పెద్దది కాదండి ఇది. ఇక్కడ గ్రీనరీ అయితే బాగుంటుంది. ఇది స్టార్టింగ్లో స్నాక్ షాప్స్ ఇవి ఉంటాయండి. ఇటువైపు అంతా కూడా ఇటు నుంచే షాప్స్ అవి స్టార్ట్ అవుతాయి. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ గ్రీనరీ అంతా బాగా కనిపిస్తుంది, చక్కగా కూర్చోడానికి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్లైడు అది ఉంటుందండి. ఆ పక్కనే ఫౌంటైన్ కూడా ఉంది, కానీ మేము వెళ్ళినప్పుడు ఆ ఫౌంటైన్ ఆన్ చేయలేదు. ఇలా మా బాబు ఆడుకున్నాడండి, చాలాసేపు ఆడుకున్నాడు. వాడికైతే చాలా బాగా నచ్చింది. బాగుందండి పిల్లలకి ఇలా పెట్టడం. పిల్లలకైతే బాగా ఎంటర్టైన్మెంట్ అండి, చాలా బాగుంది. ఆ రోజు కూడా చాలామంది వచ్చారండి, పండగ అయినా కూడా. సో, ఇప్పుడైతే మేము కొంచెం ముందుకు వెళ్ళామండి. ముందుకు వెళ్తున్నప్పుడు చూడండి, ఆ గ్రీనరీ అంతా చాలా బాగుంది. ఇదైతే నేను మాటలతో చెప్పలేను, అందుకనే నేను మ్యూజిక్ ప్లే చేసేస్తున్నాను ఇక్కడ. సో, మీరే చూడండి, వ్యూ అంతా చాలా బాగుంటుంది.
సో ఇక్కడైతే ముందుకు వెళ్తే అక్కడ స్టేజ్ ఉందండి. ఆ స్టేజ్ మీద నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. ఆ రోజు కూడా పిల్లలు అమ్మవారి పాటలకి డ్యాన్స్ వేశారండి. డ్యాన్స్ వేసే ముందు వాళ్ళు ఎలా వేయాలి ఏంటి అనేది ముందే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఫోటోషూట్ కూడా జరిగింది. చూడ్డానికైతే చాలా బాగుందండి. సో నేను దూరంగా ఉన్నాను. జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇలా ముందుకు వెళ్ళంగానే ఆ స్టేజ్ వెనకుంటుందండి. ఇది పార్కు. ఇక్కడ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇటు సైడ్ అయితే బొమ్మలు కూడా ఉన్నాయండి ఫోటోషూట్స్ అవి తీసుకోవడానికి. చూడ్డానికి చాలా బాగుంది వ్యూ. ఇలా ఈవినింగ్ టైము గ్రీనరీలో ఇలా కొంతసేపు కూర్చున్నాము అక్కడ. బాగుంది. ఒకసారి అంతా మీకు చూపిస్తున్నాను అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. అక్కడ షాప్స్ కూడా ఉన్నాయండి, స్నాక్ షాప్స్. ఇక్కడైతే మా వాడు స్నాక్స్ తింటా అన్నాడు. అందుకనే కొంతసేపు కూర్చున్నాము. వాడిని అలా చూడమంటే చూడట్లేదు. సో ఇందాక చెప్పాను కదా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారని. సో వాళ్ళైతే నృత్య ప్రదర్శన ఇస్తున్నారండి అమ్మవారి పాటలకి. చూడ్డానికైతే చాలా బాగుంది. సో ఇలా అయితే మేము మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు ఇటు సైడ్ అంతా చూసుకుంటే షాప్స్ అండి. ఇటంతా షాప్స్. ఇలా మధ్యలో పూల చెట్లు అవి ఉంటాయండి. బాగుంటుంది చాలా. మధ్యలో కూర్చోడానికి కూడా బాగుంది. గ్రీనరీ అంతా చాలా బాగుంది అసలు. ఇంకా ముందుకు వెళ్తే కూడా ఇక్కడ మనకి ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఉన్నదే మళ్ళీ చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. బాగుంది. హ్యాండ్మేడ్ షాపు. బాగుందండి. చూడడానికి చాలా బాగున్నాయి అందులో థింగ్స్. సో ఇలా వెళ్తూ ఉంటే మనకి చెట్లకి లైటింగ్ పెట్టారు. బాగుంది చూడడానికి. సో వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఒకసారి తీసుకున్నామండి ఈ స్టాచ్యూ బాగుందని. సో అదండి శిల్పారామం.